గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో. ఈ ఎపిసోడ్ లో మనం మగధ కింగ్ అయినటువంటి బింబిసారా గురించి తెలుసుకుందాం. సో మనకి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మనకి 16 మహాజనపదాలు అనేవి భారతదేశంలో ఆవిర్భవించాయి. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ మహాజనపద మగధ. సో ఈ మగధ 6వ శతాబ్దంలో స్టార్ట్ అయ్యి 4వ శతాబ్దానికి వచ్చేసరికి 200 సంవత్సరాల్లో చాలా మహాజనపదాలని ఆక్యుపై చేసుకొని ఈ మగధ అనేది ఫస్ట్ ట్రూ ఎంపైర్ ఇన్ ఇండియాగా అవతరించడం జరిగింది. అయితే మరి ఇట్లా చాలా మహాజనపదాలని ఆక్యుపై చేసుకొని మొదటి ఎంపైర్గా మగధ రావడంలో మనకి గొప్ప విషయం ఏంటి అంటే, సో ఒకటి జాగ్రఫికల్ కండిషన్స్, 2 పవర్ఫుల్ రూలర్స్. ద ఫౌండర్ ఆఫ్ ది హర్యాంక డైనాసిటీ మనం చూసుకున్నట్టయితే బింబిసారా. సో మనకి ఈ బింబిసారా నుంచి ఈ మగధ సామ్రాజ్యం అనేది మనకి ఎక్స్టెన్షన్ అయినట్టు మనకి తెలుస్తుంది. అయితే మనకి బింబిసారా ఈ మగధ సామ్రాజ్యాన్ని స్ట్రాంగ్ చేసి ఎక్స్పాన్షన్ చేయడానికి, విస్తరించడానికి అతను 3 పద్ధతులను ఫాలో అయ్యాడు. మల్టీ ప్రొంజర్ స్ట్రాటజీ అంటాం. మొదటగా వార్ అండ్ ఎనాక్సేషన్, యుద్ధం చేయడం, సో రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవడం. దీని ద్వారా అంగా అనే ఒక మహాజనపదపై యుద్ధం చేసి అంగాని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఎందుకు అంగాని ఎక్కడ మనకి ఎనాక్సేషన్, మగధలో ఎనాక్సేషన్ చేయడం జరిగింది, కలిపేసుకోవడం జరిగింది. అట్లనే ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే ఆ రోజుల్లో మ్యాట్రిమోనియల్ అలయన్స్. సో వివాహ సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా బలమైన జనపదాలతో సో ఇతను రాజ్యాన్ని స్ట్రాంగ్ చేసుకోవడం జరిగింది. సో మనకి చాలా మందితో ఇతని వివాహాలు చేసుకున్నారు. సో ముఖ్యంగా మనకి ఏంటంటే కోసల ప్రిన్సెస్, కోసల మహాదేవి ఎవరైతే ఉన్నారో సో ఈ మహాదేవిని పెళ్లి చేసుకోవడం జరిగి కోసలతో సత్సంబంధాలు నడపడం అనేది జరిగింది. ఇంకొక థర్డ్ వన్, సో డిప్లొమసీ. ఇతను డిప్లొమసీ అంటే ఒక రకంగా మనకు చెప్పాలంటే మనకు అవంతి రూలర్ అయినటువంటి మహాసేనకి పచ్చకామర్లు రావడం జరిగింది, జాండిస్. అప్పుడు ఇతని దగ్గర ఉన్నటువంటి ఇతని పర్సనల్ డాక్టర్ అయినటువంటి జీవకాని అక్కడికి పంపించి సో అతనికి క్యూర్ చేయడం ద్వారా, ఈ జీవక క్యూర్ చేయడం ద్వారా సో అతనితో అవంతి ఇలా మనకి సెంట్రల్ ఇండియాలో ఉన్న ఈ కింగ్డమ్తో ఈ మగధ అనేది సత్సంబంధాలు నెరవేర్చినట్టు తెలుస్తుంది. ఇలా ఈ మగధ కింగ్ బింబిసారా ఇలా 3 వేస్లో 3 స్ట్రాటజీస్తో, మొదటిదేమో వార్ అండ్ ఎనాక్సేషన్, వీక్గా ఉన్న దాంట్లపై సో ఈక్వల్గా లేదా బలమైన వాళ్ళతో మ్యాట్రిమోనియల్ అలయన్స్, అలాగే సో దూర ప్రాంతాలతో ఫ్రెండ్లీ రిలేషన్స్ మనకి ఈ డిప్లొమసీ ద్వారా ఇట్లా 3 విధాలుగా ఇతని పాలసీని కొనసాగించి మగధ సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడంలో తన వంతు కృషి చేసినట్టు మనకి తెలుస్తుంది. ఎవరు? బింబిసారా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.